నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏది వైజాగ్ నిన్న వెళ్ళారు. వైజాగ్ పర్యటన నిన్న కొణతల రామకృష్ణ గారింటికి వెళ్ళారు. ఈరోజు ఉదయం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల వారీగా సమావేశాలు జరిగినట్లున్నాయి. అయితే ఈ అంశంలో మనం 2 పాయింట్స్ గమనించాలి. అంటే ఈరోజు పార్టీ నేతలతో జరిగినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలని వ్యక్తం చేశారు. అసలు జనసేన పార్టీ టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది, ఎందుకు కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అట్లాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అవసరం ఏంటి, భారతీయ జనతా పార్టీని కలుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది, ఈ ముగ్గురు కలిసి వెళ్ళటం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత సమీకరణాలు ఏంటి, ఆ సమీకరణాల్లో మనం ఎలా వెళ్ళాలి, ఇందులో అందరికీ కూడా పనిచేసినటువంటి వాళ్ళకి కొందరికే స్థానాలు వస్తాయి, అందరికీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం లేదు. కావున మీరు ఆ అంశం విషయంలో, ఆ స్థానాల విషయంలో ఆలోచించుకొని కొంత నష్టం జరిగినా కానీ మీరందరూ ఇబ్బంది ఉండదు, భవిష్యత్తులో నేను మీ అందరికీ కూడా న్యాయం చేస్తాను, కానీ పార్టీని మనం గెలిపించుకోవడంలో మీరందరూ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలి అనేటువంటి ఒక మెసేజ్ని, ఇండికేషన్ని పార్టీ శ్రేణులకి ప్రధానంగా ఇవ్వటం జరిగింది. సరే, ఇప్పుడు అక్కడ మీటింగ్ అయిన తర్వాత రాజమండ్రి చేరుకున్నారు, భీమవరానికి వెళ్ళబోతున్నారు. భీమవరం రానియకుండా అడ్డుకున్నారు కదా, మరలా అయినా కానీ భీమవరానికి వెళుతున్నారు. మరి భీమవరంలో మరి అక్కడ సమావేశంలో మరి ఏమి మెసేజ్ ఇస్తారు అక్కడి నుంచి అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి శ్రీనివాస్ ఉన్నట్టున్నాడు. శ్రీనివాస్ ఏం జరిగింది అంటే పొలిటికల్గా అంటే వాళ్ళందరికీ దిశ నిర్దేశించినట్లున్నారు, ఒక మార్గాన్ని ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, పార్టీ జన సైనికులు వీర మహిళల యొక్క ఆలోచన ఎలా ఉండాలి, ఈ కాంబినేషన్లో మన ప్రయాణం ఏంటి, భవిష్యత్తు ప్రయాణం ఏంటి, భవిష్యత్తులో మీ అందరూ ఎలా ఉండబోతున్నారు, ఎలా ఉంటారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి మనం మరింత మెరుగు అంటే రాజకీయమైనటువంటి ప్రాధాన్యతలోకి వెళ్ళాలంటే మన ఆలోచనలు భావాలు ఎలా ఉండాలి అనేటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్లున్నారు కదా శ్రీనివాస్, ఏంటి? అంటే ఉత్తరాంధ్రలో సంబంధించి క్రియాశీలకంగా ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో ఆయన పూర్తిగా సమావేశం జరగడం, నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ రాగానే కొనతాల రామకృష్ణకి వెళ్ళి ఆయన్ని సముదాయించడం దానికి ఒక ప్రధాన రీజన్ లేకపోలేదు సార్. గడిచిన కొద్ది రోజులుగా కూడా నాగేంద్రబాబు ఇక్కడే నోవటల్ హోటల్లో ఉంటూ కూడా లేదంటే అనకాపల్లిలో మకాం వేసుకుని పూర్తిగా కూడా లోకల్ లీడర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ కూడా ఆయన పనిచేస్తున్న పరిస్థితి. దీనికి ప్రస్తుతం వస్తున్న ఊహాగానాలు ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే ఉద్దేశం. అయితే ఈ దిశగా ఉన్న సమయంలో గడిచిన వారం రోజులుగా కూడా కొనతాల రామకృష్ణ పార్టీలో జాయిన్ అయితే అయ్యారు కానీ నాగేంద్రబాబు సపోర్ట్ గా ఎక్కడ పాల్గొనలేదు. దీనిలో భాగంగానే నాగేంద్రబాబు కూడా ఇంటికి వెళ్ళారు, సమన్వయపరిచారు, ఆయన్ని సాల్వతో సత్కరించారు. అయినప్పటికీ కూడా ఆయన నుంచి ఎలాంటి చలనం రాకపోతే పూర్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అనుచరులతో కలిసి వెళ్లి ఒక గంట సేపు సీక్రెట్ గా మంతనాలు జరిపి బయటకు వచ్చిన పరిస్థితి. అయితే తదనంతరం మనం కూడా మీడియా రామకృష్ణతో మాట్లాడితే రామకృష్ణ గారు కూడా పూర్తిగా సానుకూలంగానే స్పందించారు. 1/3 మేము సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం, నాకు ఎలాంటి అలకా లేదు, కొంచెం దూరంగా క్యాంప్ వెళ్ళడం వల్ల మాత్రమే దూరంగా ఉన్నాం తప్ప యాక్టివ్ గానే ఉంటానని ఆయన చెప్పడం జరిగింది. అనంతరం కూడా ఆయన నోటల్ హోటల్కి వచ్చిన తర్వాత క్రియాశీలక నేతలందరితో కూడా పూర్తిగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో అత్యంత ముఖ్యమైన అంశాలను అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. బయట అనుకునేటట్టు నాదెండ్ల మనోహర్ చెప్తే వింటారు, అవన్నీ కాదు సార్. ఆయన ఓన్ స్టాండ్, ఆయన ఓన్ కెపాసిటీ అదంతా కూడా అక్కడ విన్న వాళ్ళే మనకి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏ పరిస్థితుల్లో మనం తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నాం, ఏ పరిస్థితుల్లో మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, బీజేపీతో వెళ్ళడం వల్ల కలిగే లాభాలేంటి, ఇలాంటివన్నీ బేరేజ్ వేసుకుని నేను ముందుకు పోతుంటాను. అదే సీట్లు సర్దుబాటు విషయంలో అందరికీ మనం ఎమ్మెల్యే సీట్లు ఉన్నాం, మనమే ఇంత బాధపడితే 175 స్థానాల్లో పోటీ చేసే స్తోమత ఉన్న టీడీపీ వాళ్ళు ఇంకెంత బాధపడతారు. చంద్రబాబు నాయుడు మనకు కేటాయించే సీట్లన్నిటికి కూడా వాళ్ళ అభ్యర్థులు బోధపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అటు కూడా ఆలోచించండి. 98% స్ట్రైకింగ్ మనకి ఎక్కడెక్కడ ఉందో ఓపెన్ గా చెప్పండి. వాళ్ళంతా సమర్థులు. అలాంటి వ్యక్తులు మనకు ఆ షేర్ ఇచ్చి మనల్ని పోగొడుతున్నప్పుడు సీటు గెలిచే విధంగానే మనం అడగాలి తప్ప వాళ్ళు అవకాశం కల్పించారు కదా అని వేగ్గా మనం వెళ్ళిపోయి రేపు ఉదయం మనం అబాగ్ ఫాలో కాకూడదు. ఎన్ని సీట్లు అడుగుతున్నాం అందులో మెజార్టీ పట్టుకొని వెళ్ళి మన అసెంబ్లీలో కూర్చుంటే దాని గౌరవం, దాని మర్యాద వేరుగా ఉంటుంది. దానివల్ల తద్వారా కూడా రానున్న రోజుల్లో ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో గట్టిగా అడగచ్చు. అలాగే విధంగా లోకల్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మనం క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పోటీ చేయొచ్చు. మరొక 2 పర్యాలు టీడీపీతో కలిసి వెళ్తేనే కానీ మనం స్ట్రాంగ్ అవ్వడం. ఇవన్నీ నా మైండ్ లో ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. పొత్తుల మీద కానీ సీట్ల మీద కానీ కష్టపడ్డాం, ఇబ్బంది పడ్డారు, కొత్త వాళ్ళు వస్తే చేర్చుకున్నారు, పాత వాళ్ళని తొక్కేశారు, ఇలాంటి ఏమి మనసులో పెట్టుకోకండి. నన్ను నమ్మి ఇప్పటివరకు పనిచేశారు, భవిష్యత్తులో కూడా అలాగే పనిచేయండి. మన ఒక దుష్ట పాలనని, ఒక వైఎస్ఆర్ సిపిని గద్దె దించాలి అంటే మనకి పొత్తు చాలా కీలకం.
ఈ ముగ్గురు కలిసి ఖచ్చితంగా వెళ్ళి రానున్న రోజుల్లో విజయం సాధించే దిశగా పనిచేయండి అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఉండే ఎన్ని సీట్లు అడిగితే బాగుంటుంది అనేది కూడా నాకు ఒక అంచనా ఉంది. అంటే ఏంటి శ్రీనివాస్, అంటే కొంతమందిని ఎవరైనా ఇన్ఛార్జీలుగా ప్రకటించారా? కొంతమంది ఎవరికైనా అక్కడ వాళ్ళకి ఎవరికైనా క్లారిటీ ఏమైనా ఇచ్చారా సీట్లకు సంబంధించినటువంటి అంశంలో శ్రీనివాస్? అది ఫేక్ సార్, ఫేక్ నోటిఫికేషన్ జరుగుతూ ఉంది. చూసుకుంటే సౌత్, భీమిని, పెందు, యలమంచిలి 4 అడిగే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి ఎంపీ ఈ 5 స్థానాలు అడిగే అవకాశం ఉంది సార్. కానీ ఇప్పటి వరకు కూడా అలా ప్రకటించలేదు. ప్రకటించినట్టుగా కూడా కొన్ని క్లోజ్ అవుతూ ఉంటే దాన్ని ఫేక్ అని చెప్పి వెంటనే జనసేన వాళ్ళంతా దాన్ని ధృవీకరించిన పరిస్థితి. భవిష్యత్తులో కార్యాచరణ సిద్ధం చేసి భవిష్యత్తులో నియోజకవర్గ ఇన్ఛార్జిని ఏర్పాటు చేసి మేబీ షార్ట్ పీరియడ్ లోనే అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అట్ ప్రెజెంట్ అయితే అలాంటి ఏమీ చర్యలు తీసుకోలేదు సార్. చాలా పొలైట్ గా, చాలా జాగ్రత్తగా అందరినీ సమన్వయం చేసుకుని పని చేయమని మాత్రం చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా 10 కోట్ల రూపాయలు తన వంతుగా కూడా సహాయ నిధికి ఇస్తున్నట్టుగా కూడా, పార్టీకి విరాళం ఇస్తున్నట్టుగా కూడా చెప్పారు ఆయన సొంత నిధి. అదేవిధంగా అందరినీ కలిసి పనిచేయమని చెప్పారు సార్. మధ్యాహ్నం బయలుదేరి రాజమండ్రి వెళ్ళడం జరిగింది సార్. ఏదేమైనా సరే పూర్తిగా పార్టీ బలోపేతానికి కృషి చేయమని చెప్పారు. ఇంచుమించుగా అనకాపల్లి ఎంపీగా నాగేంద్రబాబు బరిలో దిగుతున్నట్టే మనం భావించాం సార్. ఓకే, రైట్ శ్రీనివాస్, రైట్.